హాయ్, ఈరోజు మన వీడియోలో 1000 మందికి సరిపడగా అటెండెన్స్ రిజిస్టర్ ఏ విధంగా తయారు చేయాలి, దాని ద్వారాగా ఆటోమేటిక్గా శాలరీ స్లిప్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే నేను ఇక్కడ ఒక ఫైల్ ఒకటి రెడీ చేశాను. ఈ ఫైల్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ ఫైల్ని మీరు కూడా వాడుకోవచ్చు. దీన్ని ఎలా ఉపయోగించాలి ఏంటనేది ఒకసారి నేను మీకు పూర్తిగా వివరిస్తాను. నేను ఇక్కడ సీరియల్ నెంబర్ వేసాను. సీరియల్ నెంబర్ 1 నుంచి 1000 వరకు వేసాను. ఇదిగోండి 1000 వరకు. ఎంప్లాయీ ఐడి నెంబర్లు ఇచ్చాను. ఇది కాలం అంతా ఎంప్లాయీ ఐడి నెంబర్లు నేను ఇచ్చాను. మీరు కూడా దీన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ పేర్లు 1000 మంది పేర్లు కూడా ఇచ్చాను. ఈ పేర్లు కూడా మీరు మార్చుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ మీరు డిపార్ట్మెంట్ నేమ్ మార్చుకోవచ్చు. మీ డిపార్ట్మెంట్ నేమ్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఉదాహరణకి ఏబిసి డిపార్ట్మెంట్ అని మీరు రాసుకోవచ్చు. ఉదాహరణకి కంపెనీ నేమ్ కూడా మీరు మార్చుకోవచ్చు. కంపెనీ నేమ్ మీ ఇష్టం వచ్చిన పేరు మార్చుకోవచ్చు. ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు. అలాగే అడ్రస్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక మనం ఇక్కడ నెలలు ఇక్కడ నేను కూడా డ్రాప్ డౌన్ లిస్ట్ పెట్టాను. మీరు ఆటోమేటిక్గా ఇక్కడ నెల మార్చగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డేట్తో పాటు వారం కూడా మీరు మారిపోతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది జూన్ నెల 2024. నేను ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం కాబట్టి సెప్టెంబర్ 24 పెట్టాను. 1వ తారీఖు సండే వచ్చింది. ఈరోజు 24వ తారీఖు కాబట్టి ఇక్కడ 24వ తారీఖు చూపిస్తుంది. 24వ తారీఖు మంగళవారం. ఇదిగో చూసారా, కరెక్ట్గా వస్తుంది. అదే వచ్చే నెలలో అయితే వచ్చే నెల నేను అక్టోబర్ 2024. ఆటోమేటిక్గా మీరు ఈ డేట్లు ఏం మార్చిన అవసరం లేదు. వారాలు కూడా ఏమీ మార్చిన అవసరం లేదు. కేవలం ఇక్కడ నెల మార్చుకుంటే సరిపోతుంది. ఈ నెల కూడా ఎలా పెట్టాలి ఏంటనేది నేను ముందుగా చెప్తాను. ఇక మనం ఈ చివరికి వస్తే టోటల్ డేస్, ఈ ఎంప్లాయీ టోటల్ డేస్ కూడా ఈ ఎంప్లాయీ టోటల్ డేస్ అన్ని కౌంట్ చేసి ఇక్కడ 27 వర్కింగ్ డేస్ వచ్చినాయి. ఈ వర్కింగ్ డేస్ని బట్టి మనం పక్క పేజీలో శాలరీ స్లిప్ క్రియేట్ చేస్తాము. ఇక్కడ పక్క పేజీలో సెట్టింగ్స్, ఎంప్లాయీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ పేజీలోనే ఇవ్వాలి. ఈ సెట్టింగ్స్ అనే పేజీలోనే ఇవ్వాలి. ఇక్కడ మారిస్తే ఆటోమేటిక్గా అటెండెన్స్ షీట్లో మారిపోతుంది. మీరు ఒకవేళ ఎవరన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా అన్నీ ఇక్కడే చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్నారంటే ఇక్కడ ఏమీ జరగదు మీకు. ఈ ఫైల్లోనే ఈ షీట్లోనే చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఇక్కడ సత్యబాబు టోకెన్ నెంబర్ నేను 1 వేస్తున్నాను. చూడండి, అక్కడ కూడా మీకు ఆటోమేటిక్గా 1 అని మారిపోతుంది. చూసారు కదా. అలాగే ఇక్కడ ఎవరన్నా యాడ్ చేయాలన్నా ఎవరన్నా తీసివేయాలన్నా కూడా ఇందులోనే చేయాలి. ఇకపోతే అటెండెన్స్ డ్యూటీలు, ఇక్కడ కొన్ని డ్యూటీలు ఇచ్చాను. ఏబిసి, జి అంటే జనరల్, డబ్ల్యూ ఆఫ్ అంటే వీక్లీ ఆఫ్, ఈఎస్ఐ అంటే సిక్ లీవ్ అంటే ఇవి ఇండస్ట్రీలోని ఫ్యాక్టరీలోనే ఉంటాయి ఈ లీవులు. ఇంటూ అంటే ఆబ్సెంట్ అనమాట. డ్యూటీకి రాకపోతే ఆబ్సెంట్ అవుతారు కదా, అది ఆ ఇంటూగా పెట్టుకోవచ్చు. ఇక్కడ అలాగా ఏ షిఫ్ట్ వేసాను, బి షిఫ్ట్ వేసాను, సి షిఫ్ట్, వీక్లీ ఆఫ్, ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ చివర 26 రోజులు అటెండెన్స్. ఈ 26 రోజులకి శాలరీ ఎంత వచ్చింది ఏంటనేది చూద్దాం. సత్యబాబుకి ఐడి నెంబర్ 1 కాబట్టి శాలరీ స్లిప్లోకి వెళ్ళి ఐడి నెంబర్ 1 డైరెక్ట్గా నొక్కినా పర్వాలేదు, లేకపోతే ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో 1 ఇచ్చినా పర్వాలేదు. పెట్టగానే 1 ఏమైనా ఇవ్వగానే ఆటోమేటిక్గా సత్యబాబు డిపార్ట్మెంట్ పేరు మారిపోయింది. డిజిగ్నేషను, పిఎఫ్ నెంబరు, ఈఎస్సీ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, యూఏఎన్ నెంబరు, పాన్ నెంబరు,
బేసిక్, వీడిఏ, హెచ్ఆర్ఏ, ప్రజెంట్ డేస్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ వచ్చింది. టోటల్ ఎర్నింగ్స్ ఇంత, టోటల్ డిడక్షన్స్ ఇంత, ఈఎస్ఏ, పిఎఫ్ కటింగ్లు పోను చేతికి 32,000 వచ్చింది. ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పిఎఫ్, ఈఎస్ఏ, బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవన్నీ కూడా మనం ఈ సెట్టింగ్స్లోనే ఇచ్చుకోవాలి. మనం ఇక్కడ ఒకటి ఇచ్చుకుంటే ఇంకా ఎక్కడ ఇవ్వక్కర్లేదు. ఇక్కడ చూడండి, డిజిగ్నేషన్ ఇక్కడ ఇవ్వాలి, డిపార్ట్మెంట్ ఇక్కడ ఇవ్వాలి, ఈఎస్ఏ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, పిఎఫ్ నెంబరు, యూఏఎన్ నెంబరు, పాన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, బేసిక్ ఇక్కడ మీరు మార్చుకోవచ్చు, కావాలంటే 500 కూడా మార్చుకోవచ్చు. వీడిఏ, స్పెషల్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, మెడికల్ అలవెన్స్, డేట్ ఆఫ్ జాయినింగు, డేట్ ఆఫ్ రిటైర్మెంటు. ఇక డ్యూటీలు మీ దగ్గర ఏ విధమైన డ్యూటీలు ఉన్నాయో ఆ డ్యూటీలన్నీ కూడా ఇక్కడ ఇచ్చుకుంటే అక్కడ ఆటోమేటిక్గా మారిపోతాయి. అటెండెన్స్ షీట్లో కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి. ఉదాహరణకి నేను ఇక్కడ మార్చి చూపిస్తాను. ఇక్కడ ఏబీసీ జనరల్ అని ఉంది కదా, నేను ఈ కింద 2 తీసేస్తాను. చూడండి, ఈ 2 తీసాను. ఇక్కడ అటెండెన్స్ షీట్లో కూడా ఆ 2 ఉండవు. చూడండి, ఇదిగోండి, చూసారా, ఇవే వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ జనవరి 24, ఫిబ్రవరి 24, మార్చి 24 అని ఉంది కదా, వీటిని మీరు మార్చుకొని జనవరి 25 అంటే ఈ ఫైల్ని ఎన్ని సంవత్సరాలైనా మార్చుకోవచ్చు. అదేవిధంగా జనవరి 2025, ఫిబ్రవరి 2025, మార్చి 2025 అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లిస్టే మనకు అటెండెన్స్ షీట్లో ఉన్నటువంటి ఈ లిస్ట్ వస్తుంది, ఈ లిస్ట్లో వస్తుంది. కాబట్టి మీరు ఏం మార్చాలనుకున్నా ఇక్కడ మార్చుకుంటేనే అవుతుంది. మీరు ఇక్కడ మార్చుకుంటే మీకు ఏమీ జరగదు. కాబట్టి మీరు జాగ్రత్తగా మార్చుకోండి. ఇక్కడ మార్చుకుంటేనే అవుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్, ఇక్కడ నెలలు ఇది ఎలా ఉంచండి. మీకు ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చుకోవాలి. ఈ ఫైల్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి ఈ లింక్ను షేర్ చేసి అనేక మందికి తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.